రివ్యూ ఆఫ్ ద మూవీ ఆన్ పవం పొల్లతత్తు. ఆల్రెడీ ఈ మూవీ తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, శివ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దలు డిసైడ్ చేసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. 1 month బానే ఉంటారు, కానీ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. 1 year కల్లా కనీసం పేరెంట్స్ కూడా చెప్పకుండా డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి కోర్టుకు వెళ్తారు. మ్యారేజ్ అయిన 1 yearకే ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, అసలు ఏం జరిగింది అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. మ్యారేజ్ లైఫ్ గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో ఇది ఒకటి. ప్రజెంట్ జనరేషన్లో మ్యారేజ్ చేసుకున్న వారి లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలని చాలా రియలిస్టిక్గా అండ్ కామెడీ వేలో చూపించారు. 80 and 90లో అయినా ఈ జనరేషన్లో అయినా మ్యారేజ్ లైఫ్ నిలబడాలంటే లవ్, అండర్స్టాండింగ్ ఇలాంటి చిన్న విషయాలే కావాలి. ఈ పాయింట్నే కాస్త కామెడీగా, కాస్త ఎమోషనల్గా ఈ మూవీలో చూపించారు. ఇప్పటి జనరేషన్ పెళ్లికి రెస్పెక్ట్ ఇచ్చి ఎలా ఉండాలో క్లైమాక్స్లో కోర్టులో వచ్చే సీన్తో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. మ్యారేజ్ లైఫ్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అటు భర్త అయినా ఇటు భార్య అయినా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళ బాండింగ్ అనేది చాలా బలంగా నిలబడుతుంది. ఈ విషయాన్ని చూపించిన విధానం ప్రెడిక్టబుల్ గానే ఉన్నప్పటికీ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూని హైలైట్ చేస్తూ అమ్మాయిలని విలన్ గా చూపించినట్టు కొన్ని సీన్స్ అనిపించాయి, కానీ ఇద్దరిలోనూ మిస్టేక్స్ ఉన్నాయని చూపించడము చాలా నేచురల్ గా అనిపించింది. అసలైన ఫెమినిజం కి సూడో ఫెమినిజం కి డిఫరెన్స్ కూడా చూపించారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈగో అనేది ఎంత డేంజరో, చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఈ గొడవల్లో ఎంతలా పెట్రోల్ పోస్తారనే సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సోషల్ మీడియాలో ఫెమినిజం మైండ్ సెట్ తో చెలరేగిపోయే అమ్మాయి ఒకవేళ మన ఇంట్లో ఉంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, మ్యారేజ్ కి ముందు చాలా మంది కుర్రాళ్ళు కాబోయే భార్యలకు చాలా ప్రామిస్లు చేసేస్తుంటారు కదా, వాటి వల్ల తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా కామెడీగా చూపించిన విధానం చాలా బాగుంది. ఫెమినిస్ట్ అంటే భర్త పిల్లలతో సంతోషంగా ఉండకూడదా ఏంటి అని ఈ మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇది చాలా మంది ఆడపిల్లలు అండ్ మహిళలని ఖచ్చితంగా థింకింగ్ చేసేలా చేస్తుంది. 50-50 అని గొడవపడడం కాకుండా 70-30, 30-70 అని అర్థం చేసుకుంటూ తగ్గి నెగ్గి కలిసి వెళ్ళాలి అనే చెప్పే క్లైమాక్స్ అయితే చాలా సూపర్గా ఉంది. అన్ని ప్లస్లేనా మైనస్లు ఏవి లేవా అంటే ఉన్నాయి. మూవీలో స్టోరీ చాలా వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. కామెడీ బాగున్నా 2 hours రన్ టైం ఉన్న సినిమాని అయినా చాలా చోట్ల సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ బాగున్నా సరే సాంగ్స్ అయితే అస్సలు బాగోలేవు. హీరో హీరోయిన్ యాక్టింగ్ రియలిస్టిక్ గా చాలా న్యాచురల్ గా ఉంది. ఓవరాల్ గా ఈ వీకెండ్ ఏదైనా మంచి కామెడీ సినిమా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. 100% టైం పాస్ అయిపోతుంది.